హలో గైస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్. సో మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇక ఈ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీ చూసుకున్నట్లయితే నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ గారిది అండ్ దాంతోపాటు మురారి మహేష్ బాబు గారిది. సో ఈ రెండు మూవీస్ ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి. అండ్ రాజాసాబ్ 2.0 ట్రైలర్ వచ్చింది, దీన్ని ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. చూడకపోతే ఇప్పుడే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చూసే ప్రయత్నం చేయండి. అల్లు అర్జున్ 22 అదే అల్లు అర్జున్ అండ్ అట్లీ మూవీ. సో ఇదైతే నెట్ఫ్లిక్స్ ఆట 600 కోట్లు ఇచ్చి ఓటీటీ డీల్ అయితే చేసుకున్నదట. సో ఇది రూమర్ మాత్రమే, ఇప్పటివరకు వచ్చిన అఫీషియల్ అయితే లేదన్నమాట. అండ్ ఈ వీకెండ్ కల్లా క్రిష్ 4 అప్డేట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు, చూడాలి మరి. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది నాని మూవీలో, నాని అండ్ సుజిత్ కాంబినేషన్లో ఒక మూవీ వస్తుంది కదా. సో ఆ మూవీలో హీరోగానో మరి విలన్ గానో మరి సపోర్టింగ్ రోల్ చేస్తున్నాడు అని చెప్పేసి రూమర్ అయితే వస్తుంది, ఇప్పటి వరకు అఫీషియల్ అయితే లేదనమాట. అండ్ నవీన్ చంద్ర హనీ అనే మూవీకి ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది, చూసే ప్రయత్నం చేయండి. జననాయకన్ విజయ్ తలపతిది. సో దీనికి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. సో రీమేక్ ఆఫ్ భగవంత్ కేసరి అని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. దీని గురించి ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. విశ్వక్సేన్ లెగసీ అని చెప్పేసి ఒక టీజర్ వచ్చింది, చూసే ప్రయత్నం చేయండి. విశ్వక్సేన్ది స్పిరిట్ మూవీ యొక్క ఫస్ట్ లుక్ అయితే వచ్చిందనమాట. ట్రిప్టీ డిమ్రీ అయితే ప్రభాస్ అన్నకి లైటర్తో సిగరెట్ వెలిగించడం అయితే చూడొచ్చు, అదైతే వేరే లెవెల్లో ఉంది. అంటే ఆ పోస్టర్ అయితే చాలా వైరల్ అవుతుంది అనమాట. ప్రజెంట్ వాళ్ళ ఫొటోస్ ఏఐ తోటి చేసుకుంటున్నారు అనమాట. సో చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. సో మీరు కూడా చూడకపోతే చూసేయండి. చెన్నై లవ్ స్టోరీ. సో ఈ మూవీ అయితే సమ్మర్లో రిలీజ్ అవుతుందట. సో కిరణ్ అబ్బవరం అండ్ గౌరీ ప్రియ, సో వీళ్ళిద్దరూ కాంబినేషన్లో ఈ మూవీ అయితే వస్తుంది. అండ్ కల్కి 2 షూటింగ్ అయితే ఈ మార్చ్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట. సో స్వప్న దత్త గారిని దీన్ని అడిగినప్పుడు ఏమని చెప్పారంటే, దీని గురించి అడిగినప్పుడు ఒకవేళ అనౌన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తాం, స్టార్ట్ అయితే మాత్రం షూట్ స్టార్ట్ అయితే చెప్తామని చెప్పేసి చెప్పిల్లనమాట. అండ్ విశాల్ అయితే న్యూ మూవీ పేరు అయితే మకుటం. సో ఇది సమ్మర్లో రిలీజ్ అవుతుందట. అండ్ మన డాక్టర్ బాబే. సో దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. కోర్టు హీరోయిన్ హీరో. సో వీళ్ళిద్దరు గుర్తే ఉండి ఉంటారు మీకు, రోషన్ అనుకుంటాను అబ్బాయి పేరు, నాకు ఎంత ఎగ్జాక్ట్గా తెలియదు. అమ్మాయి పేరు అయితే శ్రీదేవి అప్పాల. సో తననే జాబిల్లి అని కూడా పిలుస్తారనమాట. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక కొత్త మూవీ అయితే వస్తుంది, బ్యాన్ వేలం అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన ఒక పోస్టర్ వచ్చింది. ఈ మూవీ సమ్మర్ 2026 ఈ సమ్మర్లో రిలీజ్ అవుతుందట, చూడాలి మరి. అండ్ ఇట్లు అర్జున ఒక న్యూ మూవీ అని అయితే అనౌన్స్ చేస్తారనమాట. అండ్ సీతా పైనం. ఇది February 14th అయితే రిలీజ్ అవుతుంది. లెనిన్ మూవీ గుర్తుందా, మన అక్కినేని అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ తర్వాత కనబడలేదు. సో తను ఇప్పుడు తీస్తున్న మూవీ ఏదన్నా ఉన్నదా అని అంటే లెనిన్. సో డైరెక్టర్ నాకు నేమ్ గుర్తొస్తలేదు, తమన్నా నన్ను అయితే మ్యూజిక్ అనమాట ఈ మూవీకి. సో ఫస్ట్ అయితే శ్రీలీలని తీసుకున్నారు. సో శ్రీలీలని అయితే అవుట్ చేశారనమాట. నాగవంశీను మన నాగార్జున గారి ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది చూసిలా. సో ఇవి రెండు కాంబినేషన్లో నిర్మిస్తున్నారన్నమాట. సో ఇది ఒక లవ్ స్టోరీ యాక్షన్ డ్రామా అన్నమాట. సో అండ్ దాంతోపాటు ఈ శ్రీలీలని తీసేసి ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సన్ అయితే తీసుకున్నారన్నమాట. సో దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తన రోల్ నేమ్ అయితే భగవతి అన్నమాట. సో అండ్ దానికి సంబంధించి ఒక లవ్ సాంగ్ని ప్రోమో అయితే రిలీజ్ చేశారు. సో దాన్ని చూసే ప్రయత్నం చేయండి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. గాడ్ ఆఫ్ వార్. సో ఇది ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ అని మన అందరికీ తెలుసు. నాగవంశీ గారు ప్రొడ్యూసరు. సో దీన్ని ఇప్పుడు అల్లు అర్జున గారు అంటే ఆయన చెప్పారు, ఎన్టీఆర్తో తీస్తున్నా అల్లు అర్జున్తో తీస్తున్నా అని అంటున్నారు. అల్లు అర్జున ఫ్యాన్స్ ఏమంటున్నారంటే గాడ్ ఆఫ్ వార్ మా హీరో అంటున్నారు. ఎన్టీఆర్ ఏమంటున్నారంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గాడ్ ఆఫ్ వారు త్రివిక్రమ్ గారు మా హీరోతో తీస్తున్నారని చెప్పేసి ఈ పెద్ద రచ్చ అయితే అన్నమాట. సో ఇది రూమర్ మాత్రమే, ఇంకా తీస్తా అని చెప్పేసి ఎన్టీఆర్ తోటే తీస్తున్నా అని చెప్పేసి ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే. బట్ మళ్ళీ అల్లు అర్జున్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. రావణం టైంలో కూడా అదే అయింది అని చెప్తున్నారు. అదే మన ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ ప్రభాస్ అన్నతో. సో దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. ఈ నెక్స్ట్ వీక్ యశ్ బర్త్డే స్పెషల్గా ఏమొస్తుందని అంటే టాక్సిక్ టీజర్ వస్తుందట, చూడాలి మరి. చాలా హైప్ టీజర్. KGF Chapter 2 టీజర్ అయితే ఎక్కువనే పెట్టింది. అంటే ఇండియాలో అంత వ్యూస్ వచ్చిన టీజర్ అయితే ఇప్పటి వరకు లేదు. దాని తర్వాత సలార్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు 280 million సంథింగ్ ఎంతో ఉన్నది KGF Chapter 2 టీజర్కి. మరి ఈ టాక్సిక్ టీజర్ దాన్ని బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. అండ్ రవితేజ గారి భక్త మహాశయులకి విజ్ఞప్తి అని చెప్పేసి ఒక మూవీ వస్తుంది. ఆస్కార్ రంగనాథన్, డింపుల్ హయాతి వీళ్ళిద్దరు హీరోయిన్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఒక లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది అనమాట మూవీ నుంచి. అది చూసే ప్రయత్నం చేయండి. అంటే సత్యం రాజేష్ గారిది ఒక కొత్త మూవీ అయితే వస్తుంది. సో మూవీ పేరు ఫ్రెండ్లీ గోస్ట్ అట. సో దీన్ని చూసే ప్రయత్నం చేయండి.
ఇందులో పృథ్వీరాజు గారు, కామెడీ పృథ్వీరాజు గారు కూడా ఉన్నారన్నమాట. అండ్ అఖండ 2 ఓటీటీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్ ఎప్పటికైతే ఉన్నదని అంటే జనవరి 9th అయితే అఖండ 2 అయితే రిలీజ్ అవుతుంది ఓటీటీలో. అండ్ డిమోంటీ కాలనీ, సో హర్రర్ మూవీ. డిమోంటీ కాలనీ 1 వేరే లెవెల్ ఉంటాయి, డిమోంటీ కాలనీ 2 ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఈ డిమోంటీ కాలనీ 3కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ద ఎండ్ ఈజ్ టూ ఫార్ అంట, ఎండ్ చాలా దగ్గరలో ఉన్నదని దానికి అర్థం. డిమోంటీ కాలనీ టైటిల్ ఏంటంటే డిమోంటీ కాలనీ 3 ద ఎండ్ ఈజ్ టూ ఫార్ అని చెప్పేసి ఉన్నదన్నమాట. సో దీనికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ప్రియ భవానీ శంకర్ది అండ్ డిమోంటీ కాలనీ, అది నాకు యాక్టర్ పేరు తెలియదు. సో యాక్టర్ది వీళ్ళిద్దరిది ఒక పోస్టర్ రిలీజ్ చేశారనమాట. దీన్ని చూసే ప్రయత్నం చేయండి. జనవరి 22 చదాపచ్చ అని చెప్పేసి ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఇది అయితే. అండ్ మౌగ్లీ మూవీ అయితే ఓటీటీకి వచ్చేసింది. సో ఇది ఈటీవీలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. అండ్ గోదావరి గట్టు పైన టీజర్ అయితే వచ్చిందనమాట, దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. వృషభ మోహన్ లాల్ది. సో ఈ మూవీ అయితే 70 crores పెట్టి తీసారంట, మొన్న రిలీజ్ అయింది. సో ఈ మూవీ ఇప్పటివరకు కలెక్ట్ చేసింది 2 crores. బట్ రేటింగ్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ రేటింగ్ అయితే ఉన్నది అనమాట. అంటే ఒక మంచి మూవీ అట ఇది అని అయితే టాక్ వస్తుంది. మరి నేనైతే మూవీ ఇప్పటివరకు అయితే చూడలేదు. ఇదైతే మాత్రం వెరీ బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 70 కోట్లు పెట్టారు, 2 కోట్లు అంటే అసలు మూవీలో కంటెంట్ ఉన్నదా అంటే కంటెంట్ లేదా అంటే అది కాదు, కంటెంట్ సూపర్ కంటెంట్ అట. మరి ఎందుకు రీచ్ అవుతలేదో నాకైతే తెలీదు. అండ్ సంయుక్త మీనన్ది ఒక కొత్త మూవీ అయితే అనౌన్స్ చేస్తారు, ద బ్లాక్ గోల్డ్ అని చెప్పేసి. సో ఇది సమ్మర్ రిలీజ్ అవుతుందట. అండ్ మెగాస్టార్ 158 మూవీ బాబీ కోహ్లీ తోటి ఉంటుందట. అదే బాబీ కోహ్లీ అనే పేరు వాళ్ళకి వస్తలేదు, అదే మన డాకు మహారాజ్ డైరెక్టర్, జైలు అవకాశ డైరెక్టర్. సో ఆయనే. సో మరి ఎలా ఉంటుందో చూడాలి. డెఫినెట్గా అది మాత్రం హిట్ అవుతుంది, ఎందుకంటే బాబీ కోహ్లీ మాయలు అసలు వేరే లెవెల్ తీస్తాడు. నాకు ఒక నమ్మకం అయితే ఉంది ఆయన మీద. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు బర్త్డే సందర్భంగా అయితే 2 అనౌన్స్మెంట్స్ అయితే వచ్చాయి. హైదరాబాద్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది, టైసన్ నాయుడు నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. టైసన్ నాయుడు గ్లిమ్స్ రిలీజ్ అయింది, హైదరాబాద్ టీజర్ కూడా రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. సో ఒకసారి వీటి మీద మీరు కన్నేయచ్చు. అండ్ పారాడైజ్ కాస్టింగ్ చూసుకున్నట్లయితే నాని గారు ఉన్నారు హీరోగా, మోహన్ బాబు గారు విలను, సంపూర్ణేష్ బాబు గారు నాని సపోర్టింగ్ రోల్, హీరోయిన్ ఖయాదులో. సో మన ట్వీట్ వేసింది అనమాట, మీరు చూసుకోవచ్చు. కాస్టింగ్ అయితే వేరే లెవెల్ పడిపోయింది ఆల్రెడీ. అండ్ పెద్ద కాస్టింగ్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారు ఉన్నారు, ఇటు శివన్న ఉన్నాడు, జగపతి బాబు గారు ఉన్నారు, ఆయన దివ్యేండు ఈయననే విలను మున్నాబాయ్. సో ఇవైతే ఉన్నారు అనమాట. ఇది కూడా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో రెండిట్లో ఏది ఆడతారో చూడాలి మరి. అండ్ సత్య న్యూ మూవీ గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. సో జెట్లీ అని చెప్పేసి టైటిల్ అయితే జెట్లీ, బ్రూస్లీ టైంలో జెట్లీ అని చెప్పేసి పెట్టిందనమాట. కామెడీ వేరే లెవెల్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. దురేంద్ర మూవీ కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. 1220 కోట్ల దాకా కలెక్ట్ చేసిందట ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా. దాదాపు 1000 కోట్లు అయితే దాటేసిందని చెప్పుకోవచ్చు మనమైతే. అంటే కేజీఎఫ్ చాప్టర్ 2కి చాలా దగ్గరలో ఉన్నది. ఇంకొక 30 కోట్లు కొట్టిందంటే కనీసం కేజీఎఫ్ చాప్టర్ 2కి అయితే ఆ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది అనమాట దురేందర్ది. సో పార్ట్ 1 మూవీస్లో కలికిని బ్రేక్ చేసింది. అంటే ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ గ్రాస్డ్ పార్ట్ 1 మూవీ ఏదైనా ఉన్నదా అంటే కల్కి 2898 AD ప్రభాస్ అన్నది. సో దాని తర్వాత ఫస్ట్ ఇది ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి ఇది వెళ్ళిపోయింది. అది 1200 కోట్ల దగ్గరనే అయిపోయింది. ఇది ఒక 20 కోట్లేమో రాబట్టింది అంతే అనమాట. అండ్ దిల్దీ అండ్ న్యూ మూవీ, సో ఇది సమ్మర్లో రిలీజ్ అవుతుందట. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగ గారు ఒక పోస్టర్ని అయితే ఈ పోస్టర్ని రిలీజ్ చేసి చెప్పారనమాట. అండ్ రాజాసాబ్ కర్ణాటకలో రిలీజు, దాని రైట్స్ అయితే కన్నడ రైట్స్ అయితే హోంబలి ఫిలిమ్స్ అయితే తీసుకున్నారనమాట, ప్రభాస్ అన్న మూవీ కాబట్టి. అండ్ రజనీకాంత్ గారి 173 ఫిలిం అయితే అనౌన్స్ అయిందనమాట. డైరెక్టర్ వచ్చేసరికి సిబి చక్రవర్తి అంట. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి అనిరుద్ధే, ప్రొడ్యూసర్ వచ్చేసరికి కమల్ హాసన్ గారు అండ్ బి మహేంద్రన్ అని చెప్పేసి ఒక వేరే ప్రొడ్యూసరు. సో వీళ్ళిద్దరు కలిసి నిర్మిస్తున్నారు అన్నమాట మూవీ. ఈ మూవీ 2027 పొంగల్కి, సంక్రాంతికి అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ తట్టం న్యూ మూవీ పోస్టర్ వచ్చింది కీర్తి సురేష్ది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అండ్ మనశంకర వరప్రసాద్, దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది ఇంతసేపు జస్ట్. సో దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఎపిక్ అనే న్యూ మూవీతో వస్తుంది అనమాట వైష్ణవి చైతన్య. సో బేబీ మూవీ తర్వాత ఎవరితో తీసినట్టున్నది, సిద్ధు జొన్నలగడ్డతో అనుకుంటా. సో దాని తర్వాత ఇటు రాలేదు, బట్ ఇప్పుడు ఒక కొత్త మూవీతో అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సండే మూవీ అప్డేట్స్ అయితే. సో అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. దాదాపు 48 అప్డేట్స్ అయితే మీకు చెప్పినా అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.